హాయ్ అండి. 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే చాలు. చాలా సింపుల్గా అయిపోతుంది. వితౌట్ షేప్ బెల్ట్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్రింటెడ్ క్లాత్, ప్యూర్ కాటను. తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. 4 ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ అంతా కూడా మన వైపు ఉంటుంది. ఓపెన్ ఒకటే మనకి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర స్ట్రేట్గా లైన్ రావడానికి ఒక మార్కింగ్ వేశాను. ఖర్చుల కోసం, పైపింగ్కి ఖర్చులు కావాలి కదా, అందుకోసం. అయితే పైపింగ్ క్లాత్ నేను ఇక్కడే కట్ చేస్తానండి. నేను చూపిస్తాను ఎలా కట్ చేస్తానో. కట్ చేసిన పీస్ని పైపింగ్ కింద వేస్తానన్నమాట. ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, పైపింగ్ వేయడానికి సరిపోదు. ఒక 1 ఇంచ్ తీసుకుంటాను ఇప్పుడు మనం తీసుకున్న ఇప్పుడు కట్ చేస్తాను. ఇదంతా కూడా నాకు 1 వరకు అయితే వచ్చిందండి. ఇది పైపింగ్ క్లాత్ కావాలి కదా అనమాట. ఇప్పుడు పైపింగ్ వేయడానికి ఖర్చు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఇప్పుడు హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతోటి హైట్ కూడా పెంచమన్నారు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే పెంచేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని సైడ్ జాయింట్ దగ్గర నుంచి మనకి ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. నాకు 8.7 అయితే వచ్చిందండి. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి మనకి చంక డౌన్ అనేది 3.5 ఇంచులు, అంటే ఫస్ట్ లైన్ చూసారు, అక్కడ నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా 3.5 తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. క్రాస్గా 8 మీద 7 గీతలకి, స్ట్రైట్గా చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసి 7 మీద 7 గీతలకి అలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే ఆర్మ్ లూజ్లో ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసానండి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. ఈ కార్నర్ దగ్గర నేనైతే 8వ నెంబర్ కాబట్టి పాతొక 2 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో షేప్ ఇచ్చేయండి. కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడాని. సో ఇది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేయండి. ఇలా క్రాస్గా లైన్, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియోలో చూపించినట్టు. సైడ్కి అతుకులు పడుతుంది కదా, ఇక్కడే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. మిడిల్ వచ్చిన టక్ అయితే ఇచ్చేసేయండి. ఇది అయిపోయిందండి. సైడ్ కూడా మీరు ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోండి. ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఫ్రంట్ ఓపెనే, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, అదే మనకి వితౌట్ షేప్ బెల్ట్ అనమాట. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం అయితే నేను ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు, దానికి ఒక 2 ఇంచులు యాడ్ చేశాను ఖర్చులకి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, దీన్ని పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు అంతే. మళ్ళీ ఇలాగ వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కూడా ఒక 2 ఇంచులకి మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం. చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5 ఇంచులు తీసుకున్నాను. ఈ సైజు వాళ్ళకి సరిపోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, మిగతాదంతా కూడా షోల్డరు. నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా కొంచెం నెక్ కూడా దింపమన్నారు. ఎంత వచ్చింది? నాకు 11 ఇంచులు అయితే వచ్చిందండి. ఇలాగా పైన 2.5 కదా, కింద 3 ఇంచులు తీసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా లైన్ రావడానికి చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ 5.5, చంక డౌన్ 6 ఇంచులండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగ కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట. ఇలాగా నాకు కొంచెం టైట్ వస్తుంది, కొంచెం పైకి పెడుతున్నాను, సరిపోతుంది. ఇలాగా చెక్ చేసుకోండి.
ఇలా మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే బాగా వస్తుంది, లేకపోతే రాదు. నెక్ విడుతూ 3 ఇంచులు, పైన 2.5 తీసుకున్నాను కదా, కింద 3 ఇంచులు తీసుకున్నాను. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు నడుము లూజు కూడా నాకు డాట్తో కలిపి 9 ఇంచులు వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాను సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకోండి. చంక దగ్గర ప్రతి చోట కూడా నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ నేను చెప్పాను కదా ఫ్రంట్ ఓపెన్ అని, కాబట్టి ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైట్గానే వేసుకోవాలండి. యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇక్కడ మాత్రం ఉక్సు పట్టి కాజా పట్టికి ఖర్చు అయితే ఉండాలండి. స్ట్రైట్ కటింగ్ కదా, మనకి పట్టేసినట్టు ఉంటుంది అన్నమాట. ఇలా నీట్గా ఇక్కడ కూడా మనకి యాస్టీజ్గా మార్కింగ్ వేసేసేయండి. మార్కింగ్ వేసేసుకుని మనకి ఎంత నెక్ విడుతూ 2.5 కదా, 2.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఏమి షోల్డర్ ఏమీ జారకుండా ఉంటుంది అనమాట, చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6 ఇంచులు అంతే. మంచిగా రౌండ్ తీసేసుకోండి, బాగా రౌండ్గా తీసుకోవాలండి, లేదంటే మనకి లూజ్ వచ్చేస్తుంది అనమాట. అయిపోయింది, ఇంకా ఫ్రంట్ పార్ట్తో పని లేదు మనకి. ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చుకోవాలో అంత వదిలేసుకుని మనకి ఈ చెస్ట్ దగ్గర 10.5 ఇంచులకి చెస్ట్ పాయింట్ అనమాట. 10.5 ఇంచులు, 10.5 ఇంచులు అనేది చెస్ట్ పాయింట్. మన వైపు నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చులు వదిలేసుకుని 3.5 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. అక్కడి నుంచి 2.5 ఇంచులు చెస్ట్ పాయింట్ దగ్గర, కింద 3.5 కదా, పైన 4. ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ అనేది తిప్పేసుకోవాలి అంతే. ఇక్కడ చెస్ట్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ రావాలన్నమాట క్లాత్, ఎందుకంటే అక్కడ డాట్ వేస్తాం కదా, పైకి వెళ్ళిపోయినట్టు ఉండదు, అంటే పైకి ఎత్తినట్టు ఉండదు. ఇక్కడ చూడండి క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం ఖర్చు ఉండకూడదు, లేదంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఇక నీట్గా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటాము. సైడ్కి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. కట్ చేసి కుడతాం కదా, మనకి ఏమవుతుందంటే కొంచెం క్లాత్ అనేది ఖర్చులోకి పోతుంది అనమాట. ఈ టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మిషన్ మీద దగ్గర వెళ్ళిన తర్వాతనే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఒక డాట్ అయితే ఇస్తాను. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. చూసారు ఎంత సింపుల్గా ఉందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇదే మెథడ్ ట్రై చేయండి.